నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. నేను దేవరం గుంటూరు శివాలయంలో ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఆయన చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు దేవాలయంలో ఉందని తెలిసి ప్రతి కార్యక్రమానికి నేను వెళ్ళేదానండి. వెళ్ళిన తర్వాత అక్కడ గోనా జయప్రకాష్ నాయుడు అనే ఇంకా నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా అలా నన్ను లవ్ చేస్తాను, పెళ్లి చేసుకుంటాను, వంట ఇష్టం అని చెప్పి నేను చేసుకోలేనండి, మీకు నాకు సెట్ అవ్వాలని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోతే ఇంకా నాకు ఫోన్లు చేయడం, ఆఫీస్కి రమ్మడం అవన్నీ జరిగితే వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్లి అయిపోయిందని విడాకులు కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ పర్ఫెక్ట్ దగ్గర టార్చర్ చూసి వచ్చేసాను, ఇంకా నాకు ఏదో అవసరం లేదండి, నాకు పెళ్లి అయిపోయింది, నన్ను కూడా నా భార్య వదిలేసింది, నేను ఒంటరిగా ఉన్నాను, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇలా ఆఫీస్లో కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాకు జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే ఇలా మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తలతో ఎవరికన్నా మాట్లాడి నేను చేపిస్తాను, మీ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అనేది తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను. నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని నన్ను అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బంగారం కూడా ఉన్నదని చెప్పిన తర్వాత బంగారం అయ్యి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇవి నాకు కొంచెం పర్సనల్లీ ఉంది, అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది, నాకు లోన్ వచ్చిన తర్వాత నేనే ఇల్లు కొంటాను, నీకు పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్తే నేను తీసుకెళ్ళిన అన్ని హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం, నన్ను కొట్టడం, ఇంకా అలా కొంచెం ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం అని చెప్పి నాకు కొంచెం ఇలా పుట్టేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్తానే నన్ను ట్రీట్మెంట్ చూపించడం అని చెప్పి మళ్ళీ ఏదో తాగాను కదా కొట్టాను సారీ అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో గంజాయి స్వీట్ అని ఒకటి చేసి నాకు పెట్టేవాడు. నాకు పెట్టినాక అందరికీ ఇచ్చేవాడు, గంజాయి స్వీట్ చేసి అందరికీ ఇచ్చి తెమ్మని చెప్పేవాడు. తర్వాత గంజాయి ఎలా తను తీసుకోవడం, మళ్ళీ మధ్యలో నన్ను కొట్టేయడం అది అని చెప్పి చాలా టార్చర్ పెట్టేవాడు. శారీరకంగా కూడా చాలా టార్చర్ పెట్టేవాడు. అసలు నేను తట్టుకోలేకపోయేదాన్ని. మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మాట్లాడి మళ్ళీ నన్ను ఒప్పించి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా తాగిన తర్వాత అదంతా మళ్ళీ కొట్టేవాడు. ఇంకెలా చేస్తే నాకు గొడవలుగా లేదని చెప్పేసి నేను బయటకి వెళ్ళిపోతాను, నేను రోడ్ ఎక్కేస్తానంటే అది ఫొటోస్ వీడియోస్ అన్నీ ఉన్నాయని చెప్పేసి చెప్పానండి. కంటే కలిసి వీడియో ఉంది, ఫొటోస్ కూడా మేమిద్దరం కలిసి స్క్రీన్ అవుట్ వీడియోలు కూడా ఉన్నాయండి. ఉంటే ఇంకా ఈ బయట పెట్టేస్తానని చెప్పేసి నేను ఆ రోజు